హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అసలు ఈ ఛానల్లో ఏమేమి సబ్జెక్ట్స్ చెప్తాను, అలాగే ఛానల్ యొక్క టైం టేబుల్ అని చెప్పి 2 వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కనుక చూడనట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అయితే చేశాను. అది నా ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే ఈరోజు ప్రాబ్లం వచ్చేసరికి చూడండి. ఏ మ్యాన్ బైస్ 2 డజన్స్ బనానాస్ ఎట్ ₹15 per dozen. After selling 18 bananas at the rate of 12 per dozen, the shopkeeper reduced the rate of the 4 per dozen. The percent loss is అని అడుగుతున్నాడు. సో అంటే ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది ఏంటంటే లాస్ వచ్చిందంట. లాస్ పర్సెంటేజ్ ఎంత అని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో వాటి ఇచ్చిన హింట్స్ చూద్దాం. మ్యాన్ బైస్ 2 డజన్స్ బనానాస్, 2 డజన్ల బనానా అయితే కొన్నాడు. సో ఒక డజన్ వచ్చేసరికి 13, ఒక డజన్ 16, అంటే 2 డజన్స్ బనానాస్ కొన్నారు. సో ఇప్పుడు మనకి చూడండి, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా పర్సెంటేజ్ ఏమైనా క్యాలిక్యులేట్ చేయాలంటే అసలు ఎన్ని కొన్నాం ఎంత కొన్నామో తెలిస్తేనే కదా మనకి ప్రాఫిట్ ఎంత వచ్చిందో లాస్ ఎంత వచ్చిందో తెలుస్తుంది. సో 2 డజన్స్ కొన్నారంట, అంటే మొత్తం బనానాస్ ఎన్నో చూద్దాం. 2 డజన్స్ మీన్స్ 12 కదండి, డజన్ 12 కాబట్టి 2 డజన్స్ అంటే 12 అంటే 24 బనానాస్ ఉన్నాయి. ఓకే, 2 డజన్స్ అంటే 24 బనానాస్ ఉన్నాయి. సో ఈ 24 బనానాస్ని ఒక్క డజన్కి వచ్చేసరికి ఏంటంటే 16 రూపీస్ అంటున్నాడు. అంటే 2 డజన్స్కి ఎంత, 2 × 16 = 32 రూపీస్. అంటే ఒక మ్యాన్ 24 బనానాస్ని 32 రూపీస్కి అయితే తను కొనుక్కున్నాడంట. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ సెల్లింగ్ 18 బనానాస్. ఇప్పుడు తన దగ్గర 24 బనానాస్ ఉన్నాయి, 32 రూపీస్కి కొన్నాడు. ఆయన ఏం చేస్తున్నారంటే ఈ బనానా అయితే అమ్ముతున్నాడంట. సో ఆఫ్టర్ సెల్లింగ్ 18 బనానాస్ అంటున్నాడు, అంటే 24 బనానాస్లో 18 బనానాస్ని అమ్మేశాడంట. దట్ మీన్స్ 24లోంచి ఎడితే ఇంకా మిగిలిన ఏంటి, 6 బనానాస్ అనేది మిగులుతాయి. చూడండి, 18 బనానాస్ అట్ ద రేట్ ఆఫ్ 12 per dozen. ఈ 18 బనానాస్ ఉన్నాయి కదా. సో అంటే ఆఫ్టర్ సెల్లింగ్ 18 బనానాస్ అంటున్నాడు. 18 బనానాస్ని మనం ఎలా రాసుకోవచ్చు, 12 + 6 కింద రాసుకోవచ్చా? సో ఇక్కడ ఏమంటున్నాడంటే 18 బనానాస్ అట్ ద రేట్ ఆఫ్ 12 per dozen. డజన్ 12 రూపీస్ అంటున్నాడు. సో ఇప్పుడు డజన్ 12 అంటే ఇక్కడ 18 బనానాస్ మనం 12 బనానాస్ + 6 బనానాస్ అని రాస్తున్నాను కదా. సో డజన్ 12 రూపీస్ అంటే 12 బనానాస్ 12 రూపాయలు, రైట్. సో 6 బనానాస్ ఎంత అవుతాయి, 6 అవుతాయి. అంటే 18 బనానాస్ 18 రూపీస్కి అమ్మారంట, 18 రూపీస్కి అమ్మాడు. సో చూడండి, మళ్ళీ చెప్తున్నాను. వాడు ఏమన్నాడంటే తన దగ్గర 24 బనానాస్ 32 రూపీస్ కొన్నాడు. ఆయన 18 బనానాస్ అయితే అమ్మాడంట. సో 18 బనానాస్ని ఏ విధంగా అమ్మాడంటే డజన్ 12 రూపీస్ చొప్పున అమ్మాడంట. డజన్ అంటే 12 కదండి. సో 12ని 12 రూపీస్కి అమ్మాడు. సో అదే రాశాను, 18ని 12 + 6 అని రాశాను. 12 + 6 12, అంటే 12 బనానాస్ 12 రూపీస్, 6 బనానాస్ 6 రూపీస్. ఓవరాల్గా 18 బనానాస్ 18 రూపీస్కి అమ్మాడు. సో ఇక్కడ ఓకే, అంటే 18 బనానాస్ని 18 రూపీస్కి అమ్మాడు. మిగిలిన బనానాస్ ఎన్ని, ఇప్పుడు 24 ఓవరాల్గా తన దగ్గర ఉన్న బనానాస్ మొత్తం 24, రైట్. సో ఓవరాల్గా 24 బనానాస్లో 18 బనానాస్ని 18 రూపీస్కి అమ్మాడు. మిగిలిన బనానాస్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి, ద షాప్ కీపర్ రెడ్యూస్ ద రేట్ ఆఫ్ ది 4 per dozen. ద పర్సెంట్ లాసెస్ అంటున్నాడు. అంటే మిగిలిన బనానాస్లో డజన్ 4 రూపీస్ అమ్ముతున్నాడంట. ఎప్పుడు ఒక మ్యాన్ దగ్గర 24 బనానాస్లో 18 బనానాస్ పోయిన తర్వాత ఈ మిగిలిన బనానాస్ని డజన్కి 4 రూపీస్కి అమ్ముతున్నాడంట. అంటే 12 బనానాస్ని 4 రూపీస్కి అమ్ముతున్నాడు. బట్ మనకి మిగిలిన బనానాస్ ఎన్ని, ఓన్లీ 6 బనానాస్ మాత్రమే ఉన్నాయి. డజన్ 4 రూపీస్కి అమ్ముతున్నాడు అంటే 6 బనానాస్ని ఎన్ని, 2 రూపీస్కి అమ్ముతున్నట్టే కదా. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. చూడండి, 24 బనానాస్లో 18 బనానాస్ని తీసేసాం, 18 బనానాస్ని 18 రూపీస్కి అమ్ముతున్నాడు. ఆ మిగిలిన బనానాస్లో డజన్ 4 రూపీస్కి అమ్ముతున్నాడంట. బట్ మనకి ఉన్నాయే 6 కదా. వాడి లెక్క ప్రకారం ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడు ఏంటంటే డజన్ని 4 రూపీస్కి అమ్మితే 6 బనానాస్ని ఎంతకు అమ్ముతాడు, 6 బనానాస్ని 2 రూపీస్కి అమ్ముతాడు. అది లెక్క. అంటే చూడండి, మొత్తం 24 బనానాస్ కదా, 18 బనానాస్ని 18 రూపీస్కి అమ్మాడు. 6 బనానాస్ని 2 రూపీస్కి అమ్మాడు. అంటే ఓవరాల్గా ఎంత, 24 బనానాస్ని 20 రూపీస్కి అమ్మాడు. అదే కదా లెక్క. సో మనకి ఇచ్చిన హింట్ ప్రకారం తను కొందేమో 24 బనానాస్ని 32 రూపీస్కి అమ్మాడు, అమ్మిందేమో 24 బనానాస్ని 20 రూపీస్కి అమ్మాడు. అంటే మనకి డైరెక్ట్గా తెలుస్తుంది ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 24 బనానాస్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 బనానాస్. సో ఇప్పుడు ఇది కాస్ట్ ప్రైస్ 32 రూపీస్ అయితే తన యొక్క సెల్లింగ్ ప్రైస్ 20 రూపీస్ అంట. సో మనల్ని ఏం అడిగాడు, లాస్ పర్సెంటేజ్ అడిగాడు. క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే కాస్ట్ ప్రైస్ సిపి, ఇదోసరికి ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ ఎస్పి. మనకి లాస్ పర్సెంటేజ్ అడిగాడు. సో లాస్ పర్సెంటేజ్ అయితే ఎంత లాస్ వచ్చింది, 32 - 20, దట్ మీన్స్ 12 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్లో. మనం లాస్ ఆర్ ప్రాఫిట్ తెలుసుకోవాలంటే కాస్ట్ ప్రైస్ కింద వేస్తామండి. కాస్ట్ ప్రైస్ 32 × 100 పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి. ఓకే, సో ఇక్కడ చూడండి,
2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఇది 6 టైమ్స్, ఇది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఇది 6 టైమ్స్ అంటే 1 టైమ్ 16, ఇది అగైన్ 2 టేబుల్లో, ఇది అగైన్ 2 టేబుల్లో 6, ఇది 2 టేబుల్లో 4 టైమ్స్, ఇది 2 టేబుల్లో 50 టైమ్స్, ఇది 2 టేబుల్లో 2 టైమ్స్, ఇది 2 టేబుల్లో 25 టైమ్స్. దట్ మీన్స్ 75 డివైడెడ్ బై 2. 75 డివైడెడ్ బై 2 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనం 37.5% వస్తుంది. సో తనకు వచ్చిన లాస్ పర్సంటేజ్ ఎంతంటే 35.5%. ఓకే, సో నెక్స్ట్ వన్. On selling 17 balls of rupees 720, there is a loss equal to the cost price of 5 balls. The cost price of a ball is అని అంటున్నాడు. సో చూడండి, ఇప్పుడు తన హింట్ ఏమి ఇచ్చాడంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 17 balls అంటే 17 balls యొక్క సెల్లింగ్ ప్రైస్ అంటే 720 అంట. దెర్ ఈజ్ ఎ లాస్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 balls అంట. అంటే ఇక్కడ మన ఇండైరెక్ట్గా లాస్ అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, రైట్? సో ఇప్పుడు లాస్ అనేది ఇక్కడ చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 17 balls ఆఫ్ 720, దెర్ ఈజ్ ఎ లాస్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 balls. అంటే ఈ లాస్ అనేది దేనికి ఈక్వల్ అంటున్నాడు? సిపి ఆఫ్ 5 balls అంటున్నాడు. ఓకే, సో కాస్ట్ ప్రైస్ అంటే సిపి ఆఫ్ బాల్కి ఎన్ని బాల్స్ అమ్మాడు అంటున్నాడు? 17 balls కాబట్టి సిపి ఆఫ్ 17 ball మైనస్ ఎస్పి ఆఫ్ 17 balls. అర్థమవుతుందని అనుకుంటున్నాను, సరిగ్గా చూసుకోండి. ఇక్కడ ఏమన్నాడంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 17 balls అన్నాడు. ఇండైరెక్ట్గా వాడు లాస్ ఇచ్చాడు. లాస్ ఎంత వచ్చింది అంటే లాస్కి ఈక్వేషన్ ఏంటి? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వేషన్ ఫర్ లాస్. సో లాస్ అనేది దేనికి ఈక్వల్ అంటున్నాడు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 balls. అదే రాసా, సిపి ఆఫ్ 5 balls. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ మనకి 17 balls పర్పస్ మీద అడుగుతున్నాడు. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 17 balls మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 17 balls అడిగితేనే కదా మనకి వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ఒక బాల్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇండైరెక్ట్గా మనకి ఏమి ఇచ్చాడంటే సిపి ఆఫ్ 5 balls. ఇది ఈ సిపి కూడా సైడ్ తీసుకొద్దామండి. సో అప్పుడు ఏమవుతుందంటే సారీ ఈ ఎస్పీ రేట్ సైడ్ తీసుకొద్దాం. అప్పుడు ఎస్పీ ఆఫ్ 17 balls ఈజ్ ఈక్వల్ టు సిపి ఆఫ్ 17 balls ప్లస్ సిపి ఆఫ్ 5 balls. ఓకే, సిపి ఆఫ్ 17 balls ఎంత ఇచ్చాడు మనకి? 720 రూపీస్ ఇచ్చాడు. సో 720 ఈజ్ ఈక్వల్ టు సిపి ఆఫ్ ఒక్క నిమిషం, ఇక్కడ మైనస్ అవుతుంది. సో సిపి ఆఫ్ 12. సో అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 balls వచ్చేసరికి 720 అయితే ఒక బాల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఏం చేస్తాము? సో 720 అనేది 12 సిపి అయితే ఒక సిపి ఎంత అంటే ఒక కాస్ట్ ప్రైస్ ఎంత అని తెలుసుకోవడం కోసం ఏం చేస్తాం? 720 డివైడెడ్ బై 12 అయితే చేస్తాం. సో ఓకే, సో 720 డివైడెడ్ బై 12 అంటే ఇందులో 60 టైమ్స్ అంటే ఒక బాల్ కాస్ట్ వచ్చేసరికి ఎంత అంటే 60 అనమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ గ్రాసరీస్ పర్చేస్డ్ 80 kgs ఆఫ్ షుగర్ అట్ రేట్ 13.50 per kg అండ్ మిక్స్డ్ ఇట్ విత్ 120 kgs షుగర్ అట్ 16 per kg. అట్ వాట్ రేట్ షుడ్ బీ హీ సెల్ ద మిక్స్చర్ టు గెయిన్ 60% అంటున్నాడు. అంటే ఒక వ్యాపారి తన దగ్గర 80 kgs షుగర్ కొన్నాడంటండి. డజన్ 13.50. సో 18 kg షుగర్ అనేది వేరే ఒక రేటుకి కొన్నాడు. అలాగే 120 kgs షుగర్ అనేది ఈ రేటుకి కొన్నాడు. కేజీ 16 రూపీస్. అంటే ఇందులో చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఒక కేజీ 13.50 కొంటే ఇక్కడ కేజీ 16 per kg కొన్నాడు. అలాగా 13.50 ఒక కేజీ 80 kgs కొన్నాడు. ఇక్కడ వచ్చరికి ఏంటంటే 120 kgs కొన్నాడు. ఈ రెండింటి షుగర్ని మనం కలిపేసి ఒక కేజీని అమ్మాలంట. సో ఈ రెండు షుగర్ని కలిపిన తర్వాత కేజీని అమ్మేటప్పుడు మనకి 16% ప్రాఫిట్ రావాలి అంటే ఒక కేజీని తనకి ఎంత అమ్మితే 16% ప్రాఫిట్ వస్తుంది అని చెప్పాడు. సో ఆల్రెడీ నేను చెప్పానండి, ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏమైనా తెలియాలంటే మనకి ఫస్ట్ అసలు కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ అనేది సో ఏ విధంగా తెలిస్తే కదా మనకి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ తెలుస్తుంది. సో ఇప్పుడు చూద్దాం, కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మిక్స్చర్ అంటున్నారు, రైట్? మిక్స్చర్ మీన్స్ ఈ 80 kgs ఆఫ్ షుగర్ 120 kgs ఆఫ్ షుగర్ అంటే రెండు కలిపేస్తాడంట. సో కాస్ట్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 80 kgs ఆఫ్ షుగర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 13.0. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1080 వస్తుంది. అలాగే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 120 kgs ఆఫ్ షుగర్, ఇక్కడ డజన్ ఎంత కేజీ ఎంత 16. సో అంటే 1920. సో ఈ రెండింటిని కలిపేయడం అని చెప్పాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఓవరాల్ షుగర్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ మిక్స్చర్ అని రాద్దాం. మిక్స్చర్ అడిగాడు కాబట్టి మిక్స్చర్ ఎంత అవుతుంది? 1080 ప్లస్ 1920. సో అంటే ఓవరాల్గా 3000. సో అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ టోటల్ మిక్స్చర్ అంటే మొత్తం 120 ప్లస్ 80 అంటే 200 kgs ఆఫ్ షుగర్, అంటే 200 kgs ఆఫ్ షుగర్ మొత్తం కలిపి
ఎంత కమ్మితే మనకి 16% ప్రాఫిట్ వస్తుంది పర్ కేజీకి అన్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ కావాలి అంటే సెల్లింగ్ ప్రైస్ చేసేటప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ రావాలి అని చెప్పాడు, 16% ప్రాఫిట్ రావాలి అని చెప్పాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాఫిట్ ఉంది, కాస్ట్ ప్రైస్ ఉంది. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్కి ఫార్ములా ఏంటి, 100 ప్లస్ ప్రాఫిట్ ఆర్ లాస్ డివైడెడ్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. సో ఓకే, సో 116 డివైడెడ్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్ ఎంత, 3000. సో దీన్ని కనుక మనం సింప్లిఫై చేస్తే మనకి వచ్చే వాల్యూ ఏంటంటే, మనం సింప్లిఫై చేస్తే ఫార్ములా వస్తుంది 3800 అంటే ఎస్పీ. ఓకే, 200 kgs ఆఫ్ షుగర్ని 3480 రూపీస్కి కనుక మనం అమ్మితే మనకి పర్ కేజీకి 16% ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే 200 kgs షుగర్ ఎంతకు అమ్మాలి, 3480 రూపీస్కి అమ్మాలి. అయితే ఒక కేజీ షుగర్ ఎంత అంటున్నాడు అంటే 200 kgs ఆఫ్ షుగర్ని 3480 రూపీస్కి అమ్మితే పర్ కేజీకి 16% ప్రాఫిట్ అయితే మనకు వస్తుంది. అలాగా 16 కేజీని ఎన్ని రూపీస్కి అమ్మాలి అని అడుగుతున్నాడు. సో కేజీని ఎన్ని రూపీస్కి అమ్మాలి అంటే ఆల్రెడీ ఐ టోల్ యూ. సో కేజీ ఇక్కడ మనకి ఈ వాల్యూ లేదు కాబట్టి పైన వేసుకుంటాం. దీని కింద ఏంటంటే దీనికి ఆపోజిట్లో దీనికి ముందు ఆర్ ఆపోజిట్లో ఎన్ని కేజీస్ ఉన్నాయి, 200 kgs ఇంటూ మొత్తం ఎంతకు అమ్ముతున్నాం, 3480. సో ఈ జీరో క్యాన్సిల్, వీటిని సాల్వ్ చేయాలండి మనం. ఓకే, సో ఇక్కడ 20 ఉంది, 2 డబుల్ క్యాన్సిల్ అవుతుంది 10 టైమ్స్, ఇక్కడ 1 టైమ్, 14 అంటే 7 టైమ్, 8 అంటే 4 టైమ్స్, అగైన్ ఇది 5 టైమ్స్, ఇది వచ్చరికి 18, 16, 14 అంటే 70 టైమ్స్ అంటే 87 డివైడెడ్ బై 5. సో 87 డివైడెడ్ బై కనుక మనం సాల్వ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 17.40 పర్ కేస్. ఓకే, 17.40 రూపీస్ వస్తుంది. అంటే 17.40 రూపీస్ కనుక ఒక కేజీ ఆఫ్ షుగర్ అమ్మితే మనకి 16% ప్రాఫిట్ అయితే వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇఫ్ ఎ మ్యానుఫ్యాక్చరర్ గెయిన్స్ 10% అండ్ ద హోల్సేల్ డీలర్ 15% అండ్ ద రీటైలర్ 25%, దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎ టేబుల్, ద రేట్ ప్రైస్ ఆఫ్ ది విచ్ ఈజ్ RS 1265. సో ఇక్కడ ఏంటంటే 1265 రూపీస్ అనేది ఒక టేబుల్ యొక్క మొత్తం డిస్కౌంట్స్ అన్నీ పోయిన తర్వాత ఒక టేబుల్ యొక్క కాస్ట్ అనేది ఎంత వచ్చింది అంటే, సరే అంతే కదా, ద రీటైల్ ప్రైస్ ఆఫ్, ఓకే అంతే. సో 1265 అనేది రిటైల్ ప్రైస్ అంట. ఈ రిటైల్ ప్రైస్ ఎప్పుడు అందరికీ అందరికీ ప్రాఫిట్ వచ్చిన తర్వాత. అసలు ఈ ప్రాఫిట్లో ఎంత వచ్చింది అంటే ప్రాఫిట్లన్నీ తీసేసిన తర్వాత దాన్ని ఎంతకు అమ్మారంట. అసలు ప్రాఫిట్ అమ్మటానికి ఒరిజినల్ కాస్ట్ ఎంతో మనకు అక్కడ తెలీదు, రైట్. సో అంటే మెయిన్ కాస్ట్లో నుంచి ఆ ప్రాఫిట్ అనేది ఓకే, మనం ఇక్కడ కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో కాస్ట్ అంటే కాస్ట్ సపోజ్ ఇప్పుడు కాస్ట్ 100 పెట్టామనుకోండి, ఇందులో వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ పోగా మిగిలింది ఇంతకు అమ్మారంట. అసలు ఆ కాస్ట్ ప్రైస్ అనేది ఎంత, ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అయితే వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది అంటే ఇప్పుడు సపోజ్ 5 రూపీస్ కొన్నారనుకోండి, 10 రూపీస్కి అమ్ముతున్నారు. సో ఇక్కడ 5% ప్రాఫిట్ అనేది వాళ్ళకి వస్తుంది కదా. సో అలా 3 మెంబర్స్కి ప్రాఫిట్ వచ్చిందంట. 3 మెంబర్స్కి ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఆ కాస్ట్ ప్రైస్ ఇంతకు అమ్మారు వాళ్ళు, ఇంతకు అమ్మిన తర్వాత వాళ్ళకి 3 మెంబర్స్కి ప్రాఫిట్ వచ్చింది. అయితే అసలు కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియాలంటే ఫస్ట్ వాళ్ళకి మనకి ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఏంటంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఐఎమ్ ఆల్రెడీ టోల్ యూ 100 కింద తీసుకుంటాం ప్రాఫిట్ అంటే 110. సో 110% ఇంటూ అగైన్ ఇంకొకరికి 15% అంటే వచ్చింది 115 డివైడెడ్ బై ఇంటూ, సో ఒకరికి 25%, 125 ఇంటూ ఈ పర్సంటేజ్ అన్ని ఎందులో తీసేస్తాం మనం, ఒరిజినల్ కాస్ట్ ప్రైస్లో ఈ ప్రాఫిట్స్ అన్ని తీసేసిన తర్వాత మనం ఆ వస్తువుని ఇంతకు అమ్మాం, అందుకే దీన్ని ఈక్వల్ చేస్తున్నా. సో ఇప్పుడు వీటన్నిటిని సాల్వ్ చేద్దాం. అన్నిటిని సాల్వ్ చేయగా మనకి మిగిలింది చూడండి, ఈ జీరో క్యాన్సిల్, అండ్ దెన్ ఇది 20 టైమ్స్, ఇదోసరికి ఇంటూ 2 టైమ్స్, 3 టైమ్సా, 5 2s ఆర్ 10, 15 అంటే 5 3s, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అగైన్ ఇది 2 టేబుల్లో 2 టైమ్స్, ఇది 5 టైమ్స్ 25 టైమ్స్, ఇది 20 టైమ్స్. దట్ మీన్స్ 11 డివైడెడ్ బై 100 ఇంటూ 23 డివైడెడ్ బై 20 ఇంటూ 25 డివైడెడ్ బై 20 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 1265. 24 సో ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ నుంచి మిగిలిన సైడ్ తీసుకెళ్ళిపోదాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1265 ఇంటూ 20 ఇంటూ 20 ఇంటూ 10 డివైడెడ్ బై 11 ఇంటూ 23 ఇంటూ 25. ఫిఫ్త్ టేబుల్ ఇది 5 టైమ్స్, ఫిఫ్త్ టేబుల్ ఇది 4 టైమ్స్. 1265 ఇంటూ 80 ఇంటూ 10 అంటే 80 10s ఆర్
800 డివైడెడ్ బై 11 ఇంటూ 25 ఇంటూ 5. సో ఇది 5 టేబుల్లో 8 అంటే ఎన్ని టైమ్స్? 1 5 జా 5, ఇంకెంత ఉంటుంది ఇక్కడ? 3 ఉంటుంది. 30 అంటే 6 times 160. దట్ మీన్స్ 65 డివైడెడ్ బై 11 ఇంటూ 25, సారీ 23 అనమాట ఇది. సో 23 ఇంటూ 160. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే దీంతో మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే 1265 ఇంటూ 160 డివైడెడ్ బై 1253. సో దీని కనుక మనం ఇందులో 5 టైమ్స్ పోతుంది. అంటే 5 ఇంటూ 6 800 రూపీస్. 03008. ఓకే, 800 రూపీస్ అయితే కాస్ట్ ప్రైస్ అయితే అది అవుతుంది. సో ఈ వీడియో కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా నుంచి మరిన్ని వీడియోస్ రావాలి అంటే కనుక కింద కామెంట్ చేయండి మీకు ఎలా నచ్చిందో. సో మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతాయి అనిపిస్తే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.